బొమ్మలు అంటే ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, డయాగ్రామ్స్ కావచ్చు, ఏదైనా సీనరీస్ కావచ్చు, వాటిని చూస్తూ చదవండి. ఉదాహరణకు సైన్స్ చదవాలండి, సైన్స్ సబ్జెక్టులు చదవాలి, డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ చదవాలి. ఊరికే చదివితే మీకు కుదరదు, ఆ బొమ్మను చూస్తూ చదవండి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇట్లాంటి సోలార్ ఎక్లిప్ట్, లూనార్ ఎక్లిప్ట్ చదువుతున్నారు, దేని మధ్య ఏదో వస్తుంది, ఆ బొమ్మలను చూడండి, ఆ డయాగ్రామ్ చూడండి. మన బ్రెయిను మామూలు సెంటెన్స్ కంటే ఒక డయాగ్రామ్ను కానీ ఒక ఫోటోగ్రాఫ్ను కానీ చూస్తే బాగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే మనకు మామూలు విషయాల కంటే సినిమాలు బాగా గుర్తుంటాయి. రీజన్ ఏంటంటే అక్కడ బొమ్మ రూపంలో ఉంటుందండి. మనం కొందరిని ఫేస్ను మర్చిపోలేము, లేదా కొన్నిటిని మర్చిపోలేము. రీజన్ ఏంటంటే మీరు ఆ ఫోటోగ్రాఫ్ను కానీ, ఆ డయాగ్రామ్ కానీ, ఆ ఆర్ట్ను కానీ చూసుంటారు. మీరు చదివేటప్పుడు కూడా మీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఏదైనా ఫోటోగ్రాఫ్ ఉన్నా, ఏదైనా డయాగ్రామ్ ఉన్నా వాటిని చూస్తూ, వాటిని అర్థం చేసుకుంటూ, అవసరమైతే వాటిని డ్రా చేస్తూ చదవండి. దీనివల్ల మీకు బ్రెయిన్లో దానికి సంబంధించిన సమాచారము ఫిక్స్ ఉంటుంది. మీరు ఊహించుకోగలుగుతారు కూడా. ఎగ్జామ్లో ఇలా 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 ఊహించుకుంటారు, దానికి సంబంధించిన సమాచారము ఈజీగా వస్తుంది. కాబట్టి మామూలు పారాగ్రాఫ్ కంటే మీరు అదే సమాచారాన్ని బొమ్మల రూపంలో, ఒక ఫోటోగ్రాఫ్ రూపంలో, డయాగ్రామ్స్ రూపంలో వీటిని చూస్తూ చదవండి, వాటిని వినియోగిస్తూ చదవండి, వాటికి అన్వయిస్తూ చదవండి, మీకు బాగా గుర్తుంటుంది.